ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మొత్తానికి పెద్ద గండం నొప్పిందిరా బాబు. మేము హాస్పిటల్కి వస్తామని మీకు ఫోన్ చేస్తే మీరొద్దన్నారు, అందుకే రాలేదు. శ్రీకర్కి ఏం కాలేదు, అదే సంతోషం. అవని అనుమానించిన ప్రకారం శ్రీకర్ వాళ్ల బాసు కాబోయే అల్లుడు చేసిన పనేనా కాదా అన్న విషయం గురించి రేపు ఎంక్వైరీ చేయాలి. అవని వస్తుంది. ఎందుకొచ్చావు? బయటికి పో. బావతో 2 నిమిషాలు మాట్లాడేసి వెళ్తాను. నువ్వు విసిరేసిన తాళిని గుడిలో పూజలు చేయించి మళ్ళీ మెడలో వేసుకున్నాను. నువ్వు ఎలా సేవ్ అయ్యావన్నదానికి నీ వాళ్ళందరూ రకరకాల కారణాలు చెప్పుంటారు, కానీ నేనైతే ఎప్పటికీ ఒక్కటే చెప్తాను, ఇందులో నీ ప్రాణం ఉంది. ఇది నా గుండెల మీద ఉన్నంత వరకు నీ ఊపిరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. దీనిని నువ్వు కట్టడానికి ఎంతో కష్టపడ్డావు, తెంచడానికి మాత్రం క్షణం కూడా ఆలోచించలేకపోయావు. ఇంకెప్పుడు ఈ తాళిని తెంచాలని ఆలోచన చేయకు, కలలో కూడా. పార్టీకి వెళ్ళొద్దని చెప్పాను, నువ్వు నా మాటని వినలేదు. ఖచ్చితంగా నీ మీద విష ప్రయోగం జరిగింది. ఆ విషయం వదిలిపెట్టను, దాని గురించి వివరంగా తెలుసుకుంటాను. నేనెప్పుడు ఏం చెప్పినా అది నీ గురించి, నీ క్షేమం గురించేనని దయచేసి అర్థం చేసుకో. నన్ను మీరందరూ హాస్పిటల్ నుంచి బయటికి గెంటేసినా ఏం చేయాలో అది చేశాను. నా బావ దగ్గరకు ఏ రకంగా చేరుకోవాలో ఆ రకంగా చేరుకున్నాను. చెప్పింది చాలు, ఇక బయలుదేరు. నా కొడుకు రెస్ట్ తీసుకోవాలి. ఈవిడ గారి వేదాంతం ఎలా ఉందంటే, వేటగాడే బాణం వేసి వేటగాడే వచ్చి మందు రాసినట్టుంది. అంతేగా మరి. ఈ బ్రెయిన్లు అంతకంటే గొప్పగా ఆలోచించలేవులే అమ్మా, నీకు తెలియదేముంది? అమ్మా, ఇక నువ్వు బయలుదేరమ్మా. ఈ సమయంలో గొడవలొద్దు. జాగ్రత్త బావా. నువ్వు అవని మాటలు నమ్మకు శ్రీకర్. లేదమ్మా, నిన్న నేను అవని మాటలు విని పార్టీకి వెళ్ళకపోయి ఉంటే బాగుండేది. అవని గురించి గొప్పగా అనుకోకు శ్రీకర్. మాయ వలన నువ్వు ఈ క్షణం ఇలా ఉన్నావు. అవని హెచ్చరించినప్పుడు తనని నమ్మి ఉంటే నా పరిస్థితి అంత దూరం వెళ్ళుండేది కాదు కదా. అవనితో మాట్లాడొస్తాను. ఏ అవసరం లేదు. అడ్డు చెప్పకమ్మా ప్లీజ్. వేద, వాణ్ణి వెళ్ళని ముందొదులు. నువ్వు వెళ్ళు శ్రీకర్. మాయ నలుగురు డాక్టర్స్ ని తీసుకొచ్చి అంత చేస్తే మాయని చీపురు పుల్లని తీసి పడేసినట్టు తీసేశాడు. ఇదేమన్నా బాగుందా అత్తయ్య గారు? నలుగురు కాదు, 40 మంది డాక్టర్లను తెప్పించినా సాధ్యం కానిది
అవని తాళి వలన మాత్రమే జరుగుతుంది. ఇది ఫిక్సు. నువ్వింకేం మాట్లాడుకు పెద్దిరాజు. అవని, ఏంటి? నా విషయంలో అన్నీ చేస్తున్నావు, నా గురించి పోరాడుతున్నావు, నన్ను దక్కించుకోవడానికి నీ వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అది నాకు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళు గుర్తించకపోయినా నువ్వు గుర్తిస్తున్నావు, అందుకు సంతోషం. నేను చెప్పిన కండిషన్ కొప్పుకొని మా ఇంట్లోకి రావడానికి ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? మీరు పెట్టిన కండిషన్ అలాంటిది. మరి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోమని కండిషన్ పెట్టండి, మానేస్తాను. నా పుట్టింటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టండి, వెళ్ళడం మానేస్తాను. పండగల నాడు అత్తయ్య స్థానంలో ప్రసాదం తయారు చేయడం మానేమని చెప్పండి, తయారు చేయను. ముక్కు పుడక మీద ఎటువంటి ఆశ లేదని లెటర్ రాసివ్వమని కండిషన్ పెట్టండి, రాసిస్తాను. మీరు ఎటువంటి కండిషన్ పెట్టినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డని మర్చిపోమనంటే అది నా వల్ల కాదు. ఆ బిడ్డ మీ వంశంకు సంబంధించింది కాదు అని అంటే ఒప్పుకోలేను. ఆ బిడ్డ తప్పుడు సంబంధం అంటే భరించలేను. మీరు పెట్టిన కండిషన్ ఓ ఆడదాని మానానికి సంబంధించిందని, ఓ పుట్టుకకు సంబంధించిందని ఇదివరకు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను. చివరిసారిగా అడుగుతున్నాను, మీ అమ్మని వదిలి రమ్మంటే నువ్వు రాగలవా? ఆవిడ మీ అమ్మ కాదు అంటే నువ్వు ఒప్పుకోగలవా? ఆ అమ్మకు నువ్వు పుట్టలేదు అంటే నువ్వు భరించగలవా? అత్తయ్యకు మరో సంబంధం వల్ల కలిగిన సంతానం అని అంటే అవని! నరాలు తెగిపోయేంత కోపం, మనసు భరించలేనంత బాధ రావడం సహజం. ఓ పక్షి అయినా, ఓ జంతువైనా, ఏ జీవరాశైనా తమ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలో రాజీ పడలేవు. తల్లి గర్భం అటువంటిది. పిల్లల విషయంలో జన్మకారకుడైన మగాడికి జన్మనిచ్చిన ఆడదానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నా మాట వినొస్తే కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నా సమాధానం ఒకటే. నా మీద మీరు వేసిన నిందని చెరిపేయాలి, బిడ్డని అంగీకరించాలి. అప్పుడే ఇంట్లోకి కోడలుగా అడుగు పెడతాను. అయితే నేను నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. అప్పుడు నష్టపోయేది నువ్వే. నష్టపోతూనే ఉన్నాను. లాభపడిందెప్పుడు, సంతోషపడిందెప్పుడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రాణం పోసిన బిడ్డని మరవలేను. అక్షయ పేరుని తలుచుకోకుండా ఉండలేను.